1 Corinthians chapter 2 and verse 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా ఏం చేశారట? బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నింటినీ దేవుని అనగా దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే గాడ్ హ్యాస్ సమ్ మిస్టరీస్ ఇన్ ద బైబిల్. దేవుని లేఖనాల్లో దేవుని మర్మములు ఉన్నాయి. అవి మనకు ప్రత్యక్షపరచబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరమై ఉన్నది. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ వీ క్యాంట్ అండర్స్టాండ్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. అందును బట్టి కొన్నిసార్లు చూడండి, వెస్లీ గారు బైబిల్ చదువుతున్నా నాకు ఏం అర్థం కావట్లేదని ఆ మాటలు ఎందుకు వస్తాయి తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకోలేకపోతున్నావు. ఎప్పుడైనా లేఖనాన్ని తెరిచే ముందు, దేవుని వాక్యాన్ని చదివే ముందు, ఆత్మదేవుడా నువ్వు నాతో మాట్లాడు, గ్రంథంలో రాయబడిన విషయాల్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు నేను తెలుసుకోవడానికి నా నేత్రాలు తెరువు ప్రభువా అని ప్రార్థన చేసి దేవుని ఆత్మ మీద మనం ఆధారపడగలిగితే ఆత్మ ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించబడతాయి. కానీ శారీరకమైన జ్ఞానంతో కానీ లేదా లోక సంబంధమైన ఉద్దేశాలతో కానీ బైబిల్ చదవడం ద్వారా ఏ విధమైన ఆత్మ ప్రత్యక్షతలు మనం ఏం చేయలేని చెప్పండి, పొందుకోలేము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పౌలు భక్తుడు అదే అన్నాడు. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటిని మీరు చదివితే, నేను క్రీస్తు ప్రభు సిలువను ఆయన సిలువ సువార్తను స్వచ్ఛమైన రీతిలో మీకు ప్రకటించాను, కానీ తీయని మాటలైనను జ్ఞానయుక్తములైన పదములైనా నేను ఉపయోగించలేదు. అలా మిమ్మల్ని యేసు ప్రభుని మీకు పరిచయించాలన్న ఉద్దేశం కాదు. క్రీస్తు ప్రభు సిలువ తప్ప మరి ఏది కూడా నేను మీ మధ్య ఎరిగి ఉండలేదన్నాడు ఆయన. పౌలు గారు మాట్లాడాలంటే ఎన్నో విషయాలు మాట్లాడగలడు ఆయన. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లో కూడా చాలా ప్రవీణుడు. ఎన్నో విషయాలు ఆయన తెలుసుకున్నాడు. కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ నిలబడినా క్రీస్తు ప్రభు యొక్క సిలువ తప్ప మరి దేని నేను ఏం చేయలేదు, తెలుసుకోలేదు, ప్రకటించలేదు. ఆ కారణాన్ని బట్టి అనేక సందర్భాల్లో పౌలు భక్తుడు అన్నాడు, సిలువ వేయబడిన యేసు ప్రభువును ఏం చేస్తున్నామో ప్రకటిస్తున్నాను. నేను సిలువ యందు ఏం చేస్తున్నాను అన్నాడు ఆయన. అతిశయపడుతున్నాను. సిలువ వ్యర్థం కాకుండానట్లుగా అనే మాట ఆయన వాడాడు. అంటే పాల్స్ ఫోకస్ వాజ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ జీసస్, ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ద డెత్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభుని మహింపరచాలనే ఆలోచనతో ఆయన ఉండి ప్రభువుని గురించిన మర్మములను పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుని వాటిని సంఘానికి ఉత్తరాలుగా రాశాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్పిరిచువల్ రెవల్యూషన్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. ప్రపంచంలో ఎంతమంది గనులు లేరు, ప్రపంచంలో ఎంతమంది డబుల్ ట్రిపుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు లేరు, ఎంతమంది ఎలక్వెంట్ స్పీకర్లు లేరు ప్రపంచంలో. యూనివర్సిటీలకు వెళ్ళండి, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఏల్ ఇలాంటి యూనివర్సిటీలు. భారతదేశంలో 450 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ ప్రొఫెసర్లని, హెచ్ఓడీలని లేకపోతే ఆ చైర్మన్ని కలిస్తే వాళ్ళ బుర్రలో ఎంత జ్ఞానం లేదు, కానీ వాళ్ళందరికీ దేవుడు అర్థమయ్యాడా? వాళ్ళందరికీ దేవుని విషయాలు తెలిసినాయా? దేవుని ప్రేమను తెలుసుకున్నారా వాళ్ళు? ఎంటెక్ స్టూడెంట్స్ అందరికీ కూడా పాఠాలు చెప్పే ఒక ప్రొఫెసర్, ఇంకా ఆయన ఎన్ని శాస్త్రాల్లోనో అన్నీ చదివేసినట్టు ఆయన, ఇంకా ఆయన తెలియదంటూ ఏది లేదు. ఆయన అలా ముందు కూర్చోబెట్టి డూ యు నో దిస్ అంటే ఆయనకి తెలుసది. ఎందుకంటే దాని మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్. రోజు తక్కువ లేదంటే 14 గంటలు చదువుతాడట. అలా చదివి ఆ స్థానానికి వచ్చాడు. ఇప్పుడు అంత సమయం చదవలేకపోయినా ఎప్పటికీ చదువుతూనే ఉంటాడు. ఆఖరికి ఎవరు అడిగారట, సార్ దేవుని గురించిన మీ అభిప్రాయం ఏంటంటే, దేవుడు లేడు, దైవం లేదు, నోరు మూయండి అన్నాడంట ఆయన. మరి ఎంత చదువు ఏమైందయ్యా? నువ్వు చదువుకునే ఈ శాస్త్రాలు, ఈ నక్షత్రాలు, ఈ రసాయనాలు, ఈ భౌతిక పదార్థాలు, ఈ వాయువులు, అవి ఇవి అన్నీ కూడా నువ్వు చదివేవే, దాని మీద రీసెర్చ్ చేసావే, పిహెచ్డీలు చేసావే. ఎప్పుడైనా సరే ఈ అన్నీ కూడా ఎవరి ద్వారా సృష్టించబడ్డాయి అనే విషయం ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఉన్న వాటి మీద రీసెర్చ్ చేసావు, అందుకని నిన్ను గొప్ప జ్ఞాని అంటున్నారు. కానీ సృష్టించిన వాడు ఇంకెంత జ్ఞానం కలిగి ఉంటాడు? ఆలోచన చేయండి. మానవుని జ్ఞానంతో ఏది సృష్టించబడదు. సృష్టించబడిన వాటిని మనిషి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడే కానీ సృష్టికర్త మాత్రం దేవుడే. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. whether you accept it or not, God exists. దేవుడు ఉన్నాడు. ఆయన నియమాలు ఉన్నాయి. భూమి ఇంత వేగంగా తిరగాలని నిర్ణయించిన దేవుడు అలా నిర్ణయించి తిప్పి వదిలేశాడు అంతే. అది ఎప్పటికీ అలాగే తిరుగుతూనే ఉంది. ఎంతసేపు తిరిగానే కొంచెం రెస్ట్ తీసుకొని స్లో అయిందనుకోండి, మనం కూడా ఏమైపోతాం చెప్పండి? స్లో అయిపోతుంది. స్లో కాదు, వెళ్ళిపోవడమే. ఇంకా పోనీ ఇంకొంచెం స్పీడ్గా తిరిగింది అనుకోండి, ఇటేమో కొంతమంది మార్స్ మీదకి వెళ్ళిపోతారు, ఇక్కడ కొంతమంది వేనస్ మీదకి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే గాడ్ నోస్ ద కాన్స్టాంట్స్. నేను సైన్స్ చెప్పాలని చాలా విషయాలు చెప్పగలను, ఇప్పుడు అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు.
ఆత్మ ప్రత్యక్షతలు ఎవరికి అనుగ్రహించబడుతున్నాయి? దేవుని గురించిన మర్మములు ఎవరికి బోధించబడుతున్నాయి? దేవుని గురించిన సత్య స్వభావము ఎవరికి అర్థమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకున్నప్పుడు ఆయన ఆత్మ ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించబడడం ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.